ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, కేర్లెస్ డ్రైవింగ్ ఫలితంగా పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏ రహదారి చూసినా ఇంతే. నిత్యం రక్తపు టేరులు పారుతూనే వస్తున్నాయి. కర్నూలు ప్రమాదం కళ్ల ముందు కలవర పెడుతూ ఉండగా చేవెళ్లలో మరో ఘోర ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, నిర్లక్ష్యంతోనే వరుస ప్రమాదాలకు కారణం. అయినా అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? గంటకు 55 ప్రమాదాలు, రోజుకు 15 మరణాలు, రక్తపుటేరులు పారుతున్న రోడ్లు, అతివేగం, నిర్లక్ష్యంతోనే అనర్థాలు. యుద్ధాల్లో కంటే ప్రమాదాల్లో మరణాలే ఎక్కువ. అక్కడి సీరియస్నెస్ ఇక్కడెందుకు లేదు? యాక్సిడెంట్లు పెరుగుతున్నా పట్టించుకోరా? వరుస ప్రమాదాల నివారణకు చర్యలేవి? సరిహద్దుల్లో సైనికులు చనిపోతే సీరియస్గా తీసుకుంటారు. వారిలో ఒక్కరు చనిపోయినా దానికి ప్రతీకార చర్యలు మామూలుగా ఉండవు. మళ్లీ అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా చర్యలుంటాయి. అదే యాక్సిడెంట్లలో వందలాది మంది చనిపోయినా సీరియస్గా తీసుకోరు. యుద్ధాల్లో మృతి చెందే వారికన్నా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారే ఎక్కువ. హత్యా నేరాల కన్నా యాక్సిడెంట్లే అధికం. కానీ మనం వీటిని సీరియస్గా చూడం. కేవలం నిర్లక్ష్యం, అతివేగం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. బస్సు ఎక్కి దిగే వరకు కాదు, రోడ్డెక్కి దిగే వరకు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో తెలీదు. ఏ రూపంలో వాయువేగంతో వెంటాడుతుందో అంతకన్నా తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరో ఒకరి నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది. అతివేగం పదుల సంఖ్యల్లో ప్రాణాలు బలిగొంటుంది. నిత్యం ఏదో దారిలో రక్తపాతమే. తెల్లవారుతుండగానే విషాద వార్తల్ని వినాల్సి వస్తోంది. రాత్రిపూటే కాదు, పగటిపూట ప్రమాదాలు పెరిగిపోయాయి. వీటన్నింటికీ నిర్లక్ష్యం, అతివేగమే అసలు కారణం. ఒకరి నిర్లక్ష్యం పదుల సంఖ్యలో ప్రాణం తీస్తుంది. మరొకరి అతివేగం వందల ప్రమాదాలకు కారణమవుతుంది. రాంగ్ రూట్ ప్రయాణాలు ఎన్నో ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకడు ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు మత్తులో జోగుతూ స్టీరింగ్ తిప్పుతూ ఉంటాడు. మరొకడు నిద్రమబ్బులో తూగుతూ వాహనాన్ని ఓవర్ స్పీడ్తో పోనిస్తూ ఉంటాడు. నో రూల్స్, నో బ్రేక్స్, ఓన్లీ స్పీడ్ డ్రైవ్. ఎక్కామా, ఎక్సిలేటర్ తొక్కామా అన్నదే ముఖ్యం. ప్రమాద హెచ్చరిక బోర్డులు కనిపించవు, కర్వ్లు పట్టించుకోరు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనేది జ్ఞాపకమే ఉండదు. ముందు ఏమున్నది, వెనుక ఏం వస్తున్నది గమనించరు. చివరకు ఇలాంటోళ్ల నిర్లక్ష్యం ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. కుటుంబాల్ని రోడ్డున పడేస్తుంది. నిత్యం పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ తిరగేసినా యాక్సిడెంట్ల వార్తలు లేని రోజంటూ లేదు. వాహనాలు పెరుగుతున్నాయి, అంతకుమించి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ మధ్య మరీ పెరిగిపోయాయి. ఏ ప్రమాదం చూసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అతివేగం మరికొందరిని బలి తీసుకుంటున్నది, ఇంకొందరిని గుంతల రోడ్లు మింగేస్తున్నాయి. తరచూ జరుగుతున్న యాక్సిడెంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్ జర్నీ అంటే దడపుడుతోంది. వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బాబోయ్ బస్సులు అనేలా భయపెడుతున్నాయి. ప్రైవేట్ బస్సులే కాదు, సేఫ్ అనుకున్న ఆర్టీసీ బస్సులు షేక్ అయ్యేలా చేస్తున్నాయి. 80% కంటే ఎక్కువ ప్రమాదాలకు అతివేగమే రీజన్. ఇది ప్రధాన ముప్పుగా మారింది. హైవేలపై భారీ వాహనాలు తరచుగా అధిక వేగంతో ఢీకొడుతున్నాయి. 24 గంటల్లో 3 ప్రమాదాలు, 40 మందికి పైగా మృతి. ఈ 3 యాక్సిడెంట్లు అతివేగం, నిర్లక్ష్యం ఫలితమే. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తారా అనే నమ్మకం లేని పరిస్థితులుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది ప్రాణాలు బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదం కంకర ఓవర్లోడ్ టిప్పర్ బస్సు ప్రయాణికుల ప్రాణం తీసింది. రాంగ్ రూట్లో ఎదురుగా అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో బస్ 50 అడుగులు వెనక్కి వెళ్ళింది. బస్సులో ప్రయాణికులపై కంకరరాళ్లు పడడంతో ఎక్కడివారక్కడే 19 మంది ప్రాణాలు దిలారు. 14 మంది గాయపడ్డారు. మృతుల్లో వీకెండ్ హాలిడేస్ ముగించుకుని ఉద్యోగాలకు వెళ్లేవారు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు ప్రాణాలు విడిచారు. అమ్మా నాన్నకు ఆనందంగా బైబై చెప్పిన గంటల్లోనే విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. MBA చదువుతున్న కుమార్తె మృతితో ఓ తల్లి తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రులు చనిపోవడంతో 2 చిన్నారులు అనాథలుగా మారారు. ఇలా టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ ఎన్నో కుటుంబాల్ని రోడ్డున పడేసింది. కంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై బోర్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు. అంతేకాదు, బస్సులోనూ కెపాసిటీకి మించి ప్రయాణికులున్నారు. ప్రమాద సమయంలో 70 మంది బస్సులో ఉన్నారు. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమూ కనిపిస్తోంది. రోడ్డు మలుపులో అతివేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడనేది ఆర్టీసీ అధికారుల వర్షన్. ప్రమాదానికి ఆర్టీసీ బస్సు కానీ
డ్రైవర్ కానీ కారణం కాదని వివరణిచ్చారు. బస్సు డ్రైవర్ సర్వీస్ రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేనట్లు తేలిందని చెబుతోంది ఆర్టీసీ. ఏమాత్రం నిఘా ఉన్నా రాంగ్ రూట్లో ఆ టిప్పర్ వెళ్లి ఉండేది కాదు. హైవేలపై విచ్చలవిడిగా టిప్పర్లు తిరుగుతున్నా, రూల్స్ బ్రేక్ చేస్తూ రాంగ్ రూట్లో వెళుతున్నా పట్టించుకునేవారే లేరు. నెత్తుటి రహదారి అనే ముద్రపడిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నెంబర్ 123 పైనే ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు 365 కిలోమీటర్లు ఉండే ఈ NH 163 అంటేనే రక్తం మరిగిన రహదారిగా మారింది. ఎక్కడ చూసినా గుంతలు, ఇరుకు రోడ్లు, మూలమలుపులతో, ప్రతిరోజు ప్రమాదాలతో ఈ రహదారి మృత్యువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదానికి NH 123 రహదారి దుస్థితే కారణమనే ఆరోపణలున్నాయి. అడుగడుగునా అలసత్వం, నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డును విస్తరించేందుకు 2018లో కేంద్రం నిర్ణయించింది. దాంతో అప్పటి వరకు R&B అధికారుల ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు హైవేగా ప్రకటించడంతో R&B అధికారులు పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో విస్తరణ కోసం భూసేకరణ విషయంలో పనులు ఆలస్యమయ్యాయి. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. అక్టోబర్ 31న మొయినాబాద్ చేవెళ్ల రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ ఘోరం జరిగింది. NH 123పై జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది డిసెంబర్లో చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపై ఓ లారీ దూసుకువెళ్లిన ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు సెప్టెంబర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 6 ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది జూన్లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తాపడి 2 చనిపోయారు. ఇలా నిత్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ 123 జాతీయ రహదారి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అతివేగంతోనే అత్యధిక ప్రమాదాలు జరిగాయి. ఎన్ని ప్రమాదాలవుతున్నా నియంత్రణ చర్యలు తీసుకోకపోవడంతో నిత్యకృత్యమవుతున్నాయి. పట్టుమని 10 రోజుల్లోనే ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎటు చూసినా గుండెల్ని పిండేసే దృశ్యాలు కలిచివేశాయి. ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. దేశంలో ఏటేటా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయా? జాతీయ రహదారులపైనే ఎక్కువగా జరుగుతున్నాయా? రోడ్డు ప్రయాణం అంటే వణికిపోయేలా ఇటీవల వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల 24న కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఫైరింగ్లో 19 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రోడ్డుపై పడి ఉన్న బైక్ను చూసుకోకపోవడమే కాకుండా అతివేగంతో వెళ్లడం యాక్సిడెంట్కు కారణమైంది. పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి బస్సు క్షణాల్లో తగలబడింది. ఆ బస్సు కిటికీలకు ఉన్న ఇనుప కడ్డీలతో బయటకు రాలేక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వేమూరి ట్రావెల్స్ బస్సుని కేంద్ర రవాణా అధికారుల బృందం పరిశీలించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వనుంది. తాజాగా 2 రోజుల వ్యవధిలో జరిగిన 3 ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ 3 వేర్వేరు ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ఆదివారం రాజస్థాన్లోని ఫలోడి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న వాహనాన్ని అతివేగంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 18 మంది అక్కడికక్కడే మరణించారు. సోమవారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్లో మరో ఘోరం జరిగింది. లోహమండి రోడ్లో ఓ ట్రక్ డ్రైవర్ తాగి మత్తులో బీభత్సం సృష్టించాడు. వేగంగా దూసుకొచ్చిన ట్రక్కుతో ఆగి ఉన్న వాహనాలను, జనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. యాక్సిడెంట్ దృశ్యాలు లోహమండి రోడ్లోని ఓ దుకాణంలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్లో ట్రక్ వాయువేగంతో వాహనాలను ఢీకొట్టుకుంటూ ప్రాణాలు తీసుకుంటూ వెళ్లిపోయిన భీకర దృశ్యాలు కనిపించాయి. ట్రక్ అదుపు తప్పిన తర్వాత కూడా ఆ డ్రైవర్ సుమారు 1/2 కిలోమీటర్ వరకు బ్రేకులు వేయలేదు. అడ్డంగా వచ్చిన ప్రతి వాహనాన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. తాగి వాహనం నడపడం, అతివేగం కారణంగానే ఈ వరుస ప్రమాదాలు జరిగాయి. దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. 10 రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60 మంది మృతి చెందారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఏలూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. లింగపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీనగర్ దగ్గర భారతీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జేసీబీ సహాయంతో బోల్తాపడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బయటకు తీశారు అధికారులు. ఇక బాపట్లలోని సత్యవతిపేట దగ్గర జరిగిన కారు ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. ఇలా నిత్యం ఎక్కడో చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా ప్రాణనష్టం సంభవిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏ దారి చూసినా రుధిరదారే అన్నట్లుగా మారుతోంది. దేశంలో ప్రతి గంటకు 55 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో దాదాపు 20 మంది చనిపోతున్నారు. మరో 53 మంది క్షతగాత్రులవుతున్నారు. కేంద్ర రహదారి రవాణా శాఖ
2023 ఏడాది రోడ్డు ప్రమాదాల నివేదికను ఇటీవల విడుదల చేసింది. దాని ప్రకారం 2022 కంటే దేశంలో ప్రమాదాలు 4.2%, మరణాలు 2.6%, క్షతగాత్రుల సంఖ్య 4.4% పెరిగాయి. తెలంగాణలో ప్రమాదాలు 5.9%, మరణాలు 1.3% పెరిగాయి. అత్యధిక ప్రమాదాల్లో తమిళనాడు, అత్యధిక మరణాల్లో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నాయి. మానవ తప్పిదాలు, రహదారి పరిస్థితులు, వాహన కండిషన్లే యాక్సిడెంట్లకు ప్రధాన కారణం. 2023లో దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, అతివేగం 68.1% మరణాలకు కారణమయ్యాయి. మృతుల్లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారే 66.4% ఉన్నారు. యాక్సిడెంట్లు 68.5% గ్రామీణ ప్రాంతాల్లో, 31.5% పట్టణ ప్రాంతాల్లోనే జరిగాయి. ప్రతి 100 ప్రమాదాల్లో 36 మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య తెలంగాణలో 33.4గా ఉంది. మరణాల రేటు సగటున 5.30 మేర నమోదు కాగా తెలంగాణలో 5.94గా ఉంది. ప్రమాదాల సంఖ్యలో 8, మరణాల్లో 10వ స్థానంలో తెలంగాణ నిలిచింది. దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో రాష్ట్ర వాటా 4.8%. ఇక ఏపీలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వాహనాల అతివేగం కారణంగా చోటు చేసుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో మృతుల సంఖ్య సైతం అధికంగా ఉంది. హెల్మెట్ ధరించకుండా బైకులను నడపడం, కార్లలో సీట్ బెల్ట్లను పెట్టుకోకపోవడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరిగి పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 2023లో 19,949 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 8,137 మంది చనిపోయారు. ఇందులో పురుషులు 6,695 మంది కాగా మహిళలు 1,442 మంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఏపీ 9వ స్థానంలో, వాటిలో మరణించిన వారి సంఖ్యలో 8వ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అతివేగం వల్ల 17,171 ప్రమాదాలు జరిగితే 6,889 మంది చనిపోయారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో 130 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 70 మంది మృతి చెందారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కారణంగా 254 ప్రమాదాలు జరిగి 94 మంది మరణించారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడంతో 685 ప్రమాదాలు చోటు చేసుకుని 206 మంది ప్రాణాలు పోయాయి. వీటితో పాటు హెల్మెట్లను ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపి దాదాపు 2,229 మంది చనిపోయారు. బైక్లపై వెనక కూర్చున్న వారిలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల 879 మంది మృత్యువాత పడ్డారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపి 393 మంది చనిపోయారు. అలాగే ప్రయాణికుల్లో 436 మంది సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో జాతీయ రహదారులపై అధికంగా సరాసరి 8,276 ప్రమాదాలు జరిగాయి. వాటిలో ప్రధానంగా 3,806 మంది చనిపోయారు. రాష్ట్ర రహదారులపై 4,499 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వాటిలో 1,887 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనదారులు 10,415 మంది ప్రమాదాల బారిన పడ్డారు. అందులో 4,129 మంది మరణించారు. ఇక పగటి వేళ 15,525 ప్రమాదాలు చోటు చేసుకుని దాదాపు 6,204 మంది చనిపోయారు. వర్షం కురుస్తున్నప్పుడు 1,093 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 426 మంది మరణించారు. మంచు కురిసే సమయంలో 1,556 ప్రమాదాలు చోటు చేసుకుని 700 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్దే. అమెరికాలో ప్రతి 1,00,000 జనాభాకు 511.22 ప్రమాదాలు జరుగుతుంటే భారత్లో ఆ సంఖ్య 30.66 మాత్రమే. కానీ మరణాల విషయంలో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. 2022లో భారత్లో 168,491 మంది, చైనాలో 60,676, అమెరికాలో 42,514 మంది మృతి చెందారు. కర్వ్లు, జంక్షన్లు సరైన సూచికలు లేని ప్రదేశాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది రాత్రిపూటే అధికంగా అవుతున్నాయి. ఓవర్ స్పీడ్, ఓవర్ టేకింగ్లే దీనికి ప్రధాన కారణం. స్పీడ్ లేజర్ గన్లున్నా అతివేగాన్ని అరికట్టలేకపోతున్నారు. మరి ప్రమాదాల నివారణకు కేంద్రం ఏం చేయాలి? ఇప్పుడు తీసుకుంటున్న చర్యలేంటి? నిపుణుల సూచనలేంటి? ఏడాదిలో ఎన్నో ప్రమాదాలు, అదే రోడ్లో పదే పదే యాక్సిడెంట్లు, వందల్లో బాధితులు ఉంటున్నారు. అయినా చర్యలు ఉండవు. పోయేవాళ్లు పోతూనే ఉన్నారు. నడిపేవాళ్లు ఓవర్ స్పీడ్, ఓవర్టేకింగ్లు చేస్తూనే ఉన్నారు. అధికారుల నిఘా అంతంత మాత్రమే. ఫలితంగా ఏడాదిలో ఎన్నో వందల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అతివేగం అనర్థదాయకం. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నా ఎవరూ మారడం లేదు. రోడ్డెక్కితే చాలు రయ్యి రయ్యమంటూ ఓవర్ స్పీడే. ఇలాంటి వాళ్లను నిరోధించాల్సిన రవాణా అధికారులది నిర్లక్ష్యమే. నిరంతర నిఘా ఉండదు. ఎప్పుడోసారి మాత్రమే తనిఖీలు ఉంటాయి. ఫలితంగా నివారణ చర్యలు శూన్యం. కొన్ని రహదారులపైనే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదమే. అయినా అధికారులకు ఇవేవీ కనిపించవు. నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించరు. వాహనదారులు అలాగే ఉన్నారు. కళ్ల ముందు యాక్సిడెంట్లు కనిపిస్తున్నా మారరు. అదే ఓవర్ స్పీడ్, పైగా ఓవర్టేకింగ్లు.
ఆ రోడ్లో ఎంత వేగంతో వెడితే బండి కంట్రోల్ అవుతుందో పట్టించుకోరు. దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4,44,000 మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ట్రాఫిక్ ప్రమాదాల్లో 198,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8% ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3% జరగ్గా ఆటోల వంటి 3 వీలర్ల వల్ల 4.1% సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించారు. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు, వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ట్రాఫిక్ మరణాల కింద పరిగణించారు. 2018లో ఇలా 181,000 మంది మరణిస్తే 2023 నాటికి ఈ సంఖ్య 198,000కు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా, ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్టేకింగ్ వంటి వాటి వల్ల 23.6% యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1% ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2% గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా 39.8% పట్టణాల్లో జరిగాయి. రాత్రిపూటే ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7% సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3%, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15% సంభవించాయి. చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా రోడ్డు కర్వ్ ఉన్న ప్రాంతంలో, జంక్షన్లలో, సరైన సూచికలు లేని ప్రదేశాల్లో ప్రమాదాలు కనిపిస్తూ ఉంటాయి. స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, కనిపించే సంకేతాలను ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతూనే ఉన్నారు. స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, అవసరమైనది మెరుగైన రహదారి రూపకల్పన, సరైన గుర్తులు, స్థిరమైన సంకేతాలను ఏర్పాటు చేయాలనేది నిపుణుల మాట. ఇటీవలి కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో మరణాలు 148,000 నుంచి 168,000కు పెరిగాయి. ఇందులో దాదాపు 70% మరణాలు అతివేగం వల్లే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి. మరోవైపు దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బీఓటీ పద్ధతిలో నిర్మించిన జాతీయ రహదారులపై ఒకే ప్రాంతంలో పదే ప్రమాదాలు జరిగితే సంబంధిత కాంట్రాక్టర్కు భారీ జరిమానా విధించబోతోంది. రహదారుల నిర్మాణంలో నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో కాంట్రాక్టర్లకు కూడా బాధ్యత అప్పగించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం. జాతీయ రహదారిపై 500 మీటర్ల పరిధిలో ఒకే ఏడాదిలో 1 కంటే ఎక్కువ ప్రమాదాలు నమోదైతే ఆ కాంట్రాక్టర్పై 25 లక్షల రూపాయల జరిమానా విధిస్తారు. మరుసటి ఏడాది కూడా అదే ప్రాంతంలో ప్రమాదాలు పునరావృతమైతే ఈ జరిమానాను 50 లక్షల రూపాయలకు పెంచుతారు. ఇందుకోసం ఇప్పటికే బీఓటీ ఒప్పంద పత్రంలో అవసరమైన సవరణలు చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే 3,500 ప్రాంతాలను గుర్తించామని, వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించబోతోంది ప్రభుత్వం. ఈ కొత్త నిబంధన ద్వారా రహదారుల నిర్వహణను కాంట్రాక్టర్లు మరింత బాధ్యతాయుతంగా చూసుకుంటారని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదే సమయంలో రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు మరో కీలక పథకానికి కేంద్రం శ్రీకారం చుడుతోంది. ప్రమాద బాధితులకు ఆసుపత్రుల్లో నగదురహిత వైద్యం అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించబోతోంది. సాధారణంగా జాతీయ రహదారుల నిర్మాణాలను బీఓటీతో పాటు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతుల్లో చేపడతారు. వీటిలో బీఓటీ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత 15 నుంచి 20 ఏళ్ల వరకు కాంట్రాక్టర్లకే ఉంటుంది. నిజానికి రోడ్డు ప్రమాదాలను సీరియస్గా తీసుకోవడం లేదు. యుద్ధంలో సైనికులు చనిపోతే ఎంత సీరియస్గా ఉంటారో రోడ్డు ప్రమాదాల విషయంలోనూ అలాగే ఆలోచించాలి. అప్పుడు ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. జాతీయ రహదారులపై నిరంతరం నిఘా ఉండాలి. స్పీడ్ లిమిట్, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఎక్కువగా ఉండాలి. రూల్స్ బ్రేక్ చేసిన వెంటనే వాహనదారులను క్షణాల్లో అలర్ట్ చేసేలా చర్యలు తీసుకునేలా సిస్టమ్ ఉండాలి. అప్పుడే పెరిగిపోతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది.